ఒకటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్కి సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య మన ముందుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి వివిధ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు తీసివేసినటువంటి పరిస్థితులు, ఆ తీసివేసినటువంటి ఓట్లలో కూడా ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లు తీసివేశారనేది అక్షర సత్యంగా మన ముందు కనపడుతున్నటువంటి అంశం. దీనిపైన మిమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తం చేయాలా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, దాని కూటమి భాగస్వాములుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ ఈ దేశంలో మైనారిటీ ఓట్లు ఏ విధంగా తగ్గించగలుగుతాం, ఏ విధంగా తీసివేయగలుగుతాం అనే భావంతోనే ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా అప్రమత్తంగా తయారు కావాలా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ వర్గాలు మొత్తం కూడా యావత్తు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి 4% రిజర్వేషన్తో అనేక మంది, వేలాది మంది డాక్టర్లుగాను ఇంజనీర్లుగాను జీవితాల్లో స్థిరపడినటువంటి పరిస్థితుల్లో మైనారిటీ వర్గం యావత్తు కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నిజంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభిస్తే ఆయనతో పాటు ఎవరు ఉంటారా అని అందరూ కూడా సమాజం యావత్తు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలు